నమస్కారం. రుద్ర న్యూస్ కు స్వాగతం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపించేశారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ గికురు రవీందర్, కంది తిరుపతి రెడ్డి పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాపాలన, ప్రజాపాలన అంటేనే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. వివిధ కారణాల వలన ఆసుపత్రిలో చికిత్స పొందిన రేకొండ, బొమ్మనపల్లి, చిగురుమామిడి, రామంచ, ముదిమాణిక్యం గ్రామాలలో బాధితులకు గ్రామాలకు వెళ్లి ఇంటి వద్దనే చెక్కులను అందజేయడం జరిగిందని అన్నారు. 10,61,500 రూపాయల విలువ గల చెక్కులను పంపించేశామని అన్నారు. అలాగే రైతులు అధైర్యపడవద్దని, ఆగస్టు నుంచి రైతు బంధు రైతు ఖాతాల్లో జమ అవుతాయని, ప్రతిపక్ష నాయకుల కల్లిబుల్లి మాటలు నమ్మవద్దని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్లకు కాంగ్రెస్ నాయకులు, బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత, జిల్లా ప్రధాన కార్యదర్శి చిడుమల రవీందర్, జిల్లా అధికార ప్రతినిధి ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు ఠాగూర్ నరేందర్, రేకొండ గ్రామ శాఖ అధ్యక్షులు గాజుపాక సునీల్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పరుపాటి జయపాల్ రెడ్డి, సుందరగిరి గ్రామ శాఖ అధ్యక్షులు ఎనగందుల లక్ష్మణ్, బొడ్డు నగేష్, వర్ణకొండల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వారికి అందరికీ చెందుతాయి. దానికి పొన్నం ప్రభాకర్ అన్న గారు కంకణబద్దుల ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ఈ చిగురుమామిడి మండలాన్ని కూడా నేను అభివృద్ధి ఖచ్చితంగా చేసేంత వరకు నేను విడిచిపెట్టనని మాటల సందర్భాలలో చాలాసార్లు చెప్పారు. ఇక్కడ కూడా వారు చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ నుండి పార్టీలకు అతీతంగా ఎవరికి పోయినా, ఎవరు ఏది అడిగినా కాదు అనకుండా పక్కన కూర్చుండబెట్టుకొని అడిగిందే తప్ప వెంటనే వాళ్ళకి సత్వర పరిష్కారాన్ని ఏర్పాటు చేసి హాస్పిటల్ కూడా ఫోన్ చేస్తున్నారు. మరి ఎవరైనా సీట్ విద్యాభ్యాసం కోసం ఎవరైనా ఆయన దగ్గర పోయినా కూడా వారు కూడా చేయడం జరుగుతున్నది. హాస్పిటల్లో ఉంటే వెంటనే ఫోన్ చేసి వాళ్ళకి అన్ని వసతులను ఏర్పాటు చేయడం కూడా జరుగుతున్నది. అలాంటి నాయకుడు మనకు ఉండడం చాలా అదృష్టం. వీరందరూ కూడా పార్టీలకు అతీతంగా ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వమే కరెక్ట్, ఈ ప్రభుత్వాన్ని వెన్నుదట్టి, ఈ ప్రభుత్వాన్ని ప్రోత్సహించి, ఈ ప్రభుత్వానికి అందరూ ఆశీస్సులు ఇస్తే ఇంకా మనం ఈ ప్రాంతం అంతా, ఈ చిగురుమామిడి మండలమే కాదు ఉస్మానాబాద్ నియోజకవర్గం అంతా ఇంకా అభివృద్ధి చెందుతానని నేను మీ ద్వారా ఈ చిగురుమామిడి మండల ప్రజలకు, విద్యార్థులకు, యువకులకు మరియు కార్మిక సోదరులకు మరియు రైతులకు, ముఖ్యంగా రైతులు మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ 15వ తారీఖు నుండి ఆగస్టు 15 తర్వాత రైతు బంధు కూడా అమలు చేస్తున్నారు. కాబట్టి మనం అందరం సంతోషంగా ఉండాలి. ఆ సంతోషంగా ఉండాలంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని, అది ఈ ప్రాంత నాయకులు పొన్నం ప్రభాకర్ అన్న గారి యొక్క వారితోనే సాధ్యమవుతుంది. కాబట్టి పొన్నం ప్రభాకర్ అన్న గారికి ఈ మండలం నుండి మనం ధన్యవాదాలు తెలియపరుస్తూ, అలాగే రేవంత్ అన్న గారికి కూడా మనం ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మండల పాత్రికేయ మిత్రులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులతో పాటు చిగురుమామిడి మండల కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నిన్న మరియు ఈరోజు చిగురుమామిడి మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి గారి యొక్క ఆర్థిక సహాయ నిధి కింద కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్య సదుపాయం పొందినటువంటి యొక్క అనారోగ్య బాధితులందరికీ కూడా నిన్న ఇవాళ 2 రోజులు చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాలలో ఇంటింటికి వెళ్ళి వారికి చెక్కులు చిగురుమామిడి మండల కాంగ్రెస్ టీం నుంచి మేము పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా చిగురుమామిడి మండలంలో దాదాపుగా 58 చెక్కులు, మొత్తం వచ్చేసి 10,61,500 రూపాయల విలువ గల చెక్కులన్నింటినీ పంపిణీ చేయడం జరిగింది లబ్ధిదారులకు. ఈ యొక్క సందర్భంగా మేమే స్వయంగా వాళ్ళకి ఎలాంటి రవాణా ఖర్చులు లేకుండా, ఇబ్బందులు లేకుండా ఆయా గ్రామాలకు వెళ్ళి అవసరమైతే ఇంటికి వెళ్ళి కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు మరియు మంత్రివర్యులైనటువంటి యొక్క రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న గారి యొక్క ఆదేశాల మేరకే ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాం. అదేవిధంగా అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకొని ముఖ్యమంత్రి సహాయం కొరకు దరఖాస్తులు చేసుకున్న మండలంలో ఒక 58 లబ్ధిదారులకు నిన్న, ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి పంపిణీ చేయడం జరిగింది. లబ్ధిదారులకు సహాయం అందించిన, ప్రత్యేక చొరవ చూపిన మా ఉస్నా బాద్షా రాష్ట్ర రవాణా
మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి చిగురుమాడి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చిగురుమాడి మండల కేంద్రంలో పత్రికా సమావేశానికి వచ్చేసిన మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా ప్రాదేశిక మాజీ సభ్యులు, జిల్లా అధికార ప్రతినిధులు, మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సీఎం రిలీఫ్ ఫండ్ గురించి చెక్కులు అన్ని గ్రామాలలో పంచి చిగురుమాడి గ్రామంలో చివరికి పంచుకొని ప్రెస్ మీట్ పెట్టిన మిత్రులకు, గ్రామ శాఖ అధ్యక్షులు కానీ, మండల శాఖ అధ్యక్షులు కానీ, జిల్లా పార్టీ కానీ, మన జడ్పీ మాజీ జడ్పీటీసీ అందరికీ కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఆరోగ్యశ్రీ అని పెట్టి ఆరోగ్యశ్రీలా ఎవరైతే వర్తించలేదో వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ అని పెట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా చెక్కులు మధ్యన కొన్ని రోజులు ఏం చేసిందంటే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ల పైరోలు చేసుకుంటూ అది చేసుకుంటూ అట్లా లేకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇంటింటికి చెక్కులు ఇచ్చుకుంటూ ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి కూడా ఆశించకుండా వారి ఇంటికి పోయి చెక్కులు ఇచ్చే రీతిగా చేసినందుకు మా మంత్రి వాళ్ళు పొన్నం ప్రభాకర్ గారికి కానివ్వండి, మరి పోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ